గోవిందనామాలకు పేరడి దేవుడితో చెయ్యొద్దు గారడి అంటున్నారు కూటమి నేతలు. డిఎస్సి నిరసనల్లో గోవిందనామాలను పేరడి చేయడంపై టీడీపీ జనసేన నేతలు భగ్గుమన్నారు. సనాతన ధర్మంపై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు టీడీపీ నేతలు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్న ఆలోచనతో కుట్రపూరితంగా దేవుడి పాటను పేరడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించిన డిఎస్సి నిరసన కార్యక్రమం దుమారం రేపింది. శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే గోవిందనామాలను ప్యారడీ చేసి పాడడం వివాదాస్పదమైంది. గోవిందనామాలను ప్యారడీ చేసి పాడించడంపై చంద్రశేఖర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలుగుదేశం పార్టీ. ముస్లిం నేతల మధ్య ఒక క్రిస్టియన్తో వెంకన్న స్వామి గోవిందనామాల్ని అవమానకర రీతిలో పాడించారని మండిపడింది. వైసీపీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని ఆరోపించింది టీడీపీ. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చేసింది ముమ్మాటికి తప్పే అన్నారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. తిరుమల కొండపై నిత్యం మార్మోగే గోవిందనామాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యంగ్యంగా వక్రీకరించడం సరికాదన్నారు. విద్యాసంస్థల అధినేతగా వేలాది మందికి విద్యాబుద్ధుల్ని నేర్పించే స్థాయిలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి సనాతన ధర్మంపై ఇంతటి చిన్నచూపేంటని విమర్శించారు. తిరుమల ప్రసాదం తయారీలో విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీని చంద్రశేఖర్ రెడ్డి మరింత కష్టాల్లోకి నెట్టారన్నారు బుచ్చయ్య చౌదరి. గోవిందనామాల ప్యారడీ విషయంలో టీడీపీ నేతల విమర్శలపై స్పందించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాను గాని చంద్రశేఖర్ గాని గోవిందనామాలపై పాట పాడలేదన్నారు. ఆయన పాడలేదు సాంగ్, ఏం కట్టారు నాకు తెలియదు. ఆయన అయితే సాంగ్ పాడలే. సాంగ్ పాడింది లోకేష్. ముందు లోకేష్ మీద కట్టాలా, కావాలంటే చూపిస్తాను నేను లోకేష్ మీద పాట. లోకేష్ పాడిన పాట ఏమంటే వేస్తా, ఇప్పుడు ఏమన్నా వేస్తా. పాడింది లోకేష్. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాని మీద తన కట్టాలి. నేను పాడలే, చంద్రశేఖర్ రెడ్డి పాడలే, మాకు సంబంధంలే. పాడినటువంటి అభ్యర్థి నేరుగా లోకేష్ కాబట్టి మిగతా వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీ యువగడంలో డ్యాన్స్ చేశారు, బీజేపీ వాళ్ళు డ్యాన్స్ చేశారు. అవి బళ్ళే వాళ్ళు, ఎందుకంటే మేము వేయలేదు అంటాడు, మాకు సంబంధం లేదు. నేరుగా పాడాడు లోకేష్ పాట, ఆయన మీద పెట్టాలి కేసు. మేము ఊరు పాటలు పాడలేదు, పద్యాలు పాడలే. ఆయన పాటలు పద్యాలు పల్లవులు అన్నీ పాడాడు కాబట్టి గోవిందనామాల మీద ఏదన్నా కేసు పెట్టాలి అంటే ఈ రాష్ట్రంలో ముందు అర్జెంటుగా మేము చెప్పిన 2 కండిషన్లతో పాటు నువ్వు చెప్పిన దాన్ని బట్టి 3వ కండిషన్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ తీరుపై మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామివారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవనామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం ప్యారడీలుగా పాడుతూ అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ తన రాజకీయాల కోసం పవిత్రమైన గోవిందనామాలను ప్యారడీగా చేస్తూ భక్తుల మనోభావాల్ని కించపరిచిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారి వైనం ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. మతపరమైన విద్వేషాల్ని రేపే కుట్రపూరిత ఆలోచనలతో వారు చేసిన ఈ చర్యలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ నాయకుల్ని ఆదేశించారు.